మాటలు మానటంలో, కంటిన్యూగా దేవుని మాట వినడంలో, ప్రార్థించడంలో, పాలయానికి వెలుపలకి వెళ్ళి దేవుడితో గడపడంలో, దేవుడు రాసిచ్చిన చేసిచ్చిన పలకలు చేతబట్టుకుని కిందకి రావడంలో ఎంత మాదిరి చూపాడు. లక్షల మంది దేవుని మీద చదువుకుంటున్న వేళ ఒక్కరే దేవుని మీద ఆధారపడటంలో, ఆనుకోవటంలో, బండ నుండి నీళ్లు రప్పించటంలో, ఆకాశం నుంచి మన్నాను కురిపించటంలో ఎంత మాదిరిని చూపాడు. ఏ విషయంలోనూ మాదిరి, ఏ విషయంలో నేను మాదిరిగా చేసుకొని నీ బిడ్డలు భక్తి చేయగలగాలి? ఇలాంటి మాదిరిని జీవితంలో ఉందా? చదువుకుంటున్న పిల్లల మొదలుకొని చదువులు ముగించిన వారి వరకు, ముక్కుపచ్చలారని పిల్లలు మొదలుకొని వృద్ధులైన, శతాధిక వృద్ధులైన వారి వరకు ఏదైనా మాదిరి మీ జీవితంలో ఉందా? నేను నా బిడ్డలకు ఇది నేర్పదలిచా. నన్ను చూసి నా బిడ్డలు ఇది నేర్చుకోవచ్చు, నన్ను చూసి నా బిడ్డలు ఇలా బ్రతకొచ్చు, నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఇలా జీవితాన్ని కట్టుకోవచ్చు అనే మాదిరి ఏదైనా చెప్పగలిగావా? ఏదైనా ముందుంచగలిగావా?